డ్రంక్ అండ్ డ్రైవ్ ఓ యువకుడు ప్రాణాన్ని తీసింది. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమందికి మాత్రం చెవికెక్కడం లేదు. తాగి వాహనాలతో రోడ్డెక్కుతూ అటు తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఏ తప్పు చేయని వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. అటు కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తూ వేరే వాళ్ళ కుటుంబాలను చిదిమేస్తున్నారు మందుబాబులు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆ జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసుకుని ఆ దానిపై కూర్చొని ఉండడమే ఆ యువకుడు చేసిన పాపమైంది. అది అతడి పాలిట మృత్యువైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో విషాద ఘటన నెలకొంది. ఉపేంద్ర అనే యువకుడు రోడ్డు పక్కన తన బైక్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా 2 ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చిన 6 యువకులు ఉపేంద్ర బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. 2 బైక్లపై వచ్చిన 6 యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని కొత్తగూడెం తరలించారు. అయితే యువకులందరూ దమ్మపేటలో జరుగుతున్న కనకదుర్గమ్మ వారి తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. యువకులు అందరూ మద్యం మత్తులో ఉన్నారని, దాంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.